అద్భుతమైన అనిర్వచనీయమైన సందడిగా అమాయకమైన ప్రేమలతో అందరూ అయిన వాళ్ళే అయినటువంటి అందరూ చుట్టాలే అయి వేరే కులాలే లేని ప్రేమానురాగాలతో కలిసికట్టుగా ఉండే ఉమ్మడి కుటుంబం లాంటి ఈ ఊరు కథ. అన్నా, అదేంటంటే ఈసారి మన పార్టీకి అధినైతే నువ్వే టెంకాయ కొట్టాలన్నా. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు కొట్టకూడదు. అవును. అన్న, ఆ పెద్ద ముట్ట వాళ్ళు కొబ్బరికాయ కొడితే మన పొరుగు గంగలో కలిసిపోదు. ఏదో ఒకటి చెయ్యన్న. ఏదో ఒక పన్నాగం ఆలోచించాలి. ప్రజలారా, ఈరోజు ట్రాన్స్ఫార్మర్ పనులు మొదలు పెడుతున్నాం. ముందలగా ఏ వర్గం వాళ్ళు వచ్చి టెంకాయ కొట్టాలో ఆలోచించుకుంటే పనులు మొదలు పెడతాం. అయితే మా వర్గం నుంచే ముందు కొడతాం. అదేంటి? అదెలా కుదురుతుంది? మా వర్గం వాళ్ళే టెంకాయ కొట్టాలి. మా వర్గంలో ఎక్కువ జనాలు ఉన్నారు. మాకు లేరా ఏంటి జనాలు? మరి ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? ఎవరెలా మాట్లాడతారో మాకు బాగా తెలుసు. మీరు అక్కర్లేదు చెప్పడానికి. నా కొడుకల్లారా, ఈసారి మీరు టెంకాయ ఎట్లా కొడతారు నేను చూస్తాను రా. నీకు ఇచ్చేది మేమే తీసుకుంటాం. ఏం పిక్కుంటారు పీక్కోండి. ప్రజలారా, గవర్నమెంట్ ప్రతి ఊరికి పాల కేంద్రం అనేది శాంక్షన్ చేసింది. ఈ బాధ్యత అనేది ప్రతి సంవత్సరం మారుతూ ఉంటుంది. ముందుగా ఏ వర్గం వాళ్ళు తీసుకుంటారో చెప్తే నేను గవర్నమెంట్ పంపుతాను. ఈసారి కూడా గొడవ పడకుండా ఏ వర్గం వాళ్ళు తీసుకుంటారో చెప్పండి. నాకు గొడవ అయితే పడద్దు. ఎదురుబడి కలవలేని వాళ్ళకి ఎందుకు సార్ పాల కేంద్రం? ఎన్నాళ్ళరా, ఎందుకురా కొట్టుకునేది? మనూరు కొట్టుకుంటే ఏమొచ్చిందిరా? ఎవరో ఒకరు తీసుకోండి, అంతేగాని కొట్టుకునేది ఎందుకు? ఈ రోజుతో చల్లవు ఈ కక్షలు. ఇది ఇంకా ఆరంభమే.
నిన్న రాత్రి మనకి గట్టి దెబ్బే తగిలింది. దీనికి ఎలాగైనా పరిష్కారం చూడాలి. మా దగ్గర పండగ ఉందన్నా. ఏంటి ఆ పన్నాగం? చెప్పు. ఇంకా యుద్ధమే. అన్నా ఈ కక్షలు ఆపేద్దాం. చేసింది ఎవడైనా కానీ వద్దన్నా. సరే ఆపేద్దాం. ఇంక నుండి అందరం కలిసి ఉందాం. అలాగేనన్నా, కలిసి ఉందాం.